లేదు లేదు, ఒక సెకండ్ ఆగి ఫోన్ చేస్తే ఏమైంది ఇక్కడ ఎందుకు వయసులో అసలు చనిపోదాం? ఎంత నీ వయసు? 5 సంవత్సరాలుగా చచ్చిపోదాం అనుకుంటున్నా. అసలు ఏమైంది, సమస్య ఏంటి? ఇంట్లో అమ్మ నాన్నలు బాగా గొడవ పడుతున్నారు. గొడవ పడితే చచ్చిపోతారు. ఇంకేం చేయాలన్నా? ఇంకేముంది, గొడవ ఒకటేనా? ఇంకేం? ప్రతి దాని ఫెయిల్ అయితే చచ్చిపోతారు. ఇంకేం చేయాలన్నా? ప్రతి దానికి ఒక జవాబు అనేది ఉంటుంది. ఈరోజు మీ అమ్మ నాన్న గొడవ పడుతున్నాడని చనిపోవాలనుకుంటే, అప్పున సమస్యలు ఉన్నాయని చనిపోవాలనుకుంటే, ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ అవుతున్నాను చనిపోవాలనుకుంటే, ప్రతి దానికి చావే జవాబు కాదు. ప్రతి దానికి ఒకటి అనేది ఉంటుంది. మరి ఏం చేయాలన్నా? నేను నీకు ఒకటి చెప్తాను, వింటావా? పదార్థం చాలా సమస్యలు ఉన్నాయి కదా, మీ ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. నువ్వు ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నావు, ప్రతి దానికి చావే కరెక్ట్ అనుకుంటున్నావు. కానీ నేను పరిష్కారం చెప్పమంటావా? చెప్పండి అన్న. నేను నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తాను, వస్తావా? వస్తాను. నీకు మీ ఇంట్లో హ్యాపీనెస్ లేదు, కానీ అక్కడికి వెళ్తే హ్యాపీనెస్ వస్తుంది. నీకు ఫ్రెండ్స్ లేరు కదా, అక్కడికి వెళ్తే చాలా మంది ఫ్రెండ్స్ నీతో జాయ్ఫుల్గా ఉంటారు. నీకు సంతోషం లేదు కదా, కానీ అక్కడికి వెళ్తే చాలా మంది నీతో కలిసిపోతారు. నిజమైన సంతోషం ఏందో నీకు తెలియజేయబడుతుంది. నువ్వేం చేయాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అన్నిటినీ మనకు మంచిగా నేర్పిస్తారు. వస్తావా? తీసుకెళ్తాం, వస్తావా? వెళ్దామా మరి? కల్వరి టెంపుల్, ఇక్కడే చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి. దైవజనులు డాక్టర్ సతీషాయ్ గారు, ఈయన ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. చాలా ప్రయాసతో కూడిన పరిచర్య చేస్తున్నాడు ఈయన. పదా లోపలికి వెళ్ళిపోదాం. ఇదే కల్వరి టెంపుల్ సండే స్కూల్. ఇక్కడే ప్రతి ఒక్కరి చిన్న బిడ్డలకు కావాల్సినవన్నీ నేర్పిస్తారు. ఇక్కడ నీకు నిజమైన ఆనందం ఏంటో తెలుసుకుంటావు. ఈ పిల్లోడికి నిజమైన ఆనందం ఏంటో చూపించండి అమ్మగారు. వారిలో మాత్రమే ఉంది. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మన కోసం సిలువలో మరణించేంత. ఈ లోకంలో ఎంత మంది ఉన్నా కానీ మన కోసం వాళ్ళ ప్రాణాన్ని మాత్రం ఇవ్వలేరు. చెప్తామా? ఎంతో నిజమైన ఆనందం ఉంది కదా ఇక్కడ. యేసుక్రీస్తులో నిజమైన ఆనందం. ఆయన మనల్ని ఇప్పుడు అట్లా చచ్చిపోతావా? ఇప్పుడు నాకు చాలా నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ అని తెలుసుకున్నావా? ప్రతి వారం ఓకేనా? గాడ్ బ్లెస్ యు. చిన్నపిల్లలు కన్నీటితో దేవుణ్ణి ప్రార్థన చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం, దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించే విధంగా వారిని దేవుని వైపు నడిపించడం, నిజమైన ఆరాధనలో ఉన్న శక్తిని వారికి తెలియజేయడం, అనేకమైన స్టేజ్ ఫియర్ ఉన్న పిల్లలను నిలబెట్టి కన్నీటితో దేవుడు పాదాలు పట్టుకొని దేవుని స్తుతించే విధంగా నిజమైన ఆరాధనలోకి పిల్లల్ని నడిపించడం, ఫియర్ని పోగొట్టడం, అనేకులు మోకరించినట్లు
పిల్లలు చిన్న వయసులోనే దేవునికి దగ్గర ఉన్నట్లు దేవుని చక్కటి స్టోరీస్ ద్వారా, అద్భుతమైన పాటల ద్వారా, పప్పెట్ షోల ద్వారా, స్కిట్ల ద్వారా, ఇంకా యాక్షన్ సాంగ్స్ ద్వారా, ఇంకా మరెన్నో గేమ్స్, చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతున్న పిల్లలకు గేమ్స్ని పెట్టి వాళ్ళ స్ట్రెస్ని తొలగించి దేవుడికి దగ్గర చేసేలాగా చాలా ఆకర్షణీయంగా దేవుని సన్నిధిని వారు పొందుకున్నట్లు మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ పిల్లల్ని ధైర్యంగా మాకు అప్పగించి వెళ్ళండి. వారిని ప్రార్థన యోధులుగా, దేవుని వారసులుగా తీర్చిదిద్దడం మా బాధ్యత. దేవుని నామానికి మహిమ చెల్లును కాక.